Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సివిల్ సర్వీసెస్ ఏ మీడియంలో రాయొచ్చు, ఏ మీడియంలో రాస్తే సక్సెస్ అవుతారు అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి ఒక సందేహం. సివిల్ సర్వీసెస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్, దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ ఇది. ప్రెస్టేజియస్ ఎగ్జామ్ ఇన్ ది కంట్రీ, టాప్ మోస్ట్ ఎగ్జామ్ అనమాట ఇది దేశంలో కల్లా. సో ఈ ఎగ్జామ్ని మనం రాజ్యాంగం గుర్తించినటువంటి దాదాపుగా మనం 18 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మనం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి ద్రవిడియన్ లాంగ్వేజెస్లోను, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోను, యాజ్ వెల్ యాజ్గా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అంటే ఎక్కువ మందికి ఇంకా సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చా, సక్సెస్ అవుతామా అన్నందుకు మీకు ఒక ఇన్స్పిరేషన్ కోసం, మీకు మోటివేషన్ కోసం, మీది రాయసి సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడం కోసం మీకు రోనంకి గోపాలకృష్ణ గారు ఐఏఎస్ 3rd ర్యాంక్ సాధించారు. ఆకురాతి పల్లవి గారు ఐఏఎస్ తెలుగు మీడియంలో రాశారు. వీరు కూడా 36th ర్యాంక్ సాధించారు, ఐఏఎస్ గారు. వీళ్ళు బిఏ డిగ్రీ చదివి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఏ డిగ్రీ చదివి, తెలుగు మీడియంలో చదివి, తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్లు అయ్యారు. ఇలాంటి గొప్పవాళ్ళ గురించి మీరు తెలుసుకోవటం వలన మీరు కూడా భవిష్యత్తులో తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఐఐటీలో చదివిన వాళ్ళకి సివిల్స్ వస్తుంది అనుకునే భ్రమలో ఉన్నారు ఎక్కువ మంది. ఐఐటీలోనూ లేకపోతే ఎంబీబీఎస్ లేకపోతే ఇతర ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవటం వల్ల సివిల్స్ ఏం రాదు. ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉండి కష్టపడి చదివితే ఎవరికైనా ఏ డిగ్రీ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మీడియంలో చదివినా సివిల్స్ వస్తాయి అని చెప్పడం కోసమే మీకు ఉదాహరణలుగా ఈ తెలుగు మీడియం సివిల్స్ రాసి ప్రజెంటు దేశంలో ఐఏఎస్లుగా పనిచేస్తున్నటువంటి మన తెలుగు తేజాలు వీళ్ళ గురించి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం మోటివేషన్ చేయడం కోసం మీరు వీళ్ళు ఎలా మామూలు వీళ్ళు ఏ విధంగా చదివి మనలాంటి వాళ్ళే వీళ్ళు మామూలుగా డిగ్రీ తెలుగు మీడియంలో చదివి, అది దూర విద్యలో చదివి ఐఏఎస్ సాధించడం, అది తెలుగు లిటరేచర్ ఆప్షన్ తోటి పెట్టుకుని ఇద్దరు కూడా తెలుగు లిటరేచర్ ఆప్షన్ తోటే సాధించడం జరిగింది. సో వీళ్ళతో పాటు చాలామంది ఉన్నారు. మనం భానుప్రకాష్ రెడ్డి గారు 9వ ర్యాంకు తెలుగు మీడియంలో రాశారు. తర్వాత బొర్రా వెంకటేశం గారు తెలుగు మీడియంలో రాశారు, ఐఏఎస్. భానుప్రకాష్ రెడ్డి గారు ఐఏఎస్. బొర్రా వెంకటేశం గారు కూడా 35th ర్యాంకర్ ఆయన, తెలుగు మీడియం, తెలంగాణలో వర్క్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఎందరో ఉన్నారనమాట తెలుగు మీడియంలో ఐఏఎస్లో అయినటువంటి. తెలుగు మీడియంలో రాస్తేనే ఐఏఎస్లు అవుతారు మ్యాక్సిమం. తెలుగు మీడియంలో సక్సెస్ అయ్యారంటే 90% వాళ్ళు ఐఏఎస్లే. కాబట్టి అంత ప్లాన్గా మనం కానీ చదువుకోగలిగితే మీరు తెలుగు మీడియంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు సాధించవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళను మీరు చూసి, మీరు ఎవరో బయట చెప్పిన వాళ్ళు నమ్మకుండా ఇంగ్లీష్ మీడియంలో రాస్తే సివిల్స్ వస్తుంది అనే దానికన్నా, మీకు వీలైతే వీళ్ళని ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా మీరు ఇలాంటి వాళ్ళని కలిసి మీరు వాళ్ళ దగ్గర గైడ్లైన్స్ తీసుకొని అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్. సో మా అశోక ఐఏఎస్ సర్కిల్లో సివిల్స్ తెలుగు మీడియం 2012 నుంచి మేము కోచింగ్ ఇస్తున్నాం. ఈ 2012 నుంచి ఎందరో మా దగ్గర చదివినటువంటి వాళ్ళు, మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, మా దగ్గర గైడెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు, మా దగ్గర మెంటర్షిప్కి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది సివిల్స్ తెలుగు మీడియంలో సాధించి తెలుగు మీడియంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. రీసెంట్గా మీరు చూసినట్లయితే మన ఉదయ కృష్ణారెడ్డి తెలుగు మీడియంలో రాసిన ఐఆర్ఎంఎస్కి ఎంపిక కావడం జరిగింది 780 ర్యాంక్తో. సో ఇట్లా ఎంతోమంది తెలుగు మీడియంలో రాశారు. దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలో సివిల్స్ రాయలేము, తెలుగు మీడియంలో సివిల్స్ రాదు అని మీకు అందరూ చెప్తూ ఉంటారు బయట వాళ్ళు. అవేవి నమ్మకూడదు. నమ్మకుండా ఉండడానికి ఎగ్జాంపుల్ కోసమే వీళ్ళని మీకు చూపించడం, మీరు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ డిగ్రీ చదివినా కానీ ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంటే మీరు సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. కాబట్టి తెలుగులో మేము కోచింగ్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం. లిమిటెడ్ స్ట్రెంత్, ఒక బ్యాచ్కి 50 మందిని తీసుకుంటాం. చాలా డీటెయిల్డ్గా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ ఫోకస్ చేస్తాం. తెలుగు మీడియం వాళ్ళకి అంటే స్టాండర్డ్ బుక్స్, నేషనల్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నటువంటి బుక్స్ని తెలుగులోకి మీకు ఎన్సీఆర్టీస్ కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సివిల్స్ స్టాండర్డ్ బుక్స్ని తెలుగులోకి మీకు నోట్స్ ఇవ్వటం, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, తెలుగులో క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. పక్కా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం కూడా మీకు తెలుగు మీడియంలోనే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో బైలింగ్వల్ టీచింగ్, ఇంగ్లీషు తెలుగు. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అర్థం కావాలి. కాబట్టి
మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంగ్లీషు, తెలుగులో కూడా మీకు ఇవ్వటం జరుగుతుందనమాట. ఇంగ్లీష్ చెప్పటం, తెలుగు చెప్పటం. ఇంగ్లీష్‌లో డిక్టేట్ ఐ మీన్ ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయటం. మీకు నేషనల్ బుక్స్ నుంచి మీకు నోట్స్ ఇవ్వటం. అదేవిధంగా వీక్లీ టెస్ట్‌లు కండక్ట్ చేయటం. సో, రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం, ఆన్సర్ ఎవల్యూషన్ చేయించడం, తర్వాత ప్రిలిమ్స్ ప్రాక్టీస్ బిట్లు చేయించడం, ఎంసీక్యూ క్వెషన్స్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చేయించడం, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం మీకు. దీంట్లో పార్ట్ ఆఫ్ ఏంటంటే మీరు రెగ్యులర్ క్లాసెస్‌లో మీరు ఇంగ్లీషు, తెలుగు పదాలు వినటం వల్ల ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు హిందూ పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది ప్రతిరోజు. అదేవిధంగా నేషనల్ మ్యాగజైన్స్ కూడా మీకు వయోజన, కురుక్షేత్ర, పొలిటికల్ ఎకనామిక్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ కూడా మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో, ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు మనం తెలుగు మీడియంలో ఐఏఎస్ సాధించలేము? నార్త్ ఇండియాలో చూడండి, వాళ్ళు హిందీ మీడియంలో అందరూ హిందీ మీడియంలో రాస్తారు. ఎక్కువ మంది 70% 60-70% హిందీ మీడియంలోనే రాస్తారు నార్త్ ఇండియన్స్. అందుకే ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వాళ్ళే అవుతుంటారు. మన వాళ్ళేంటంటే ఇంగ్లీష్‌లోనే మాత్రమే ఇది రాస్తే సక్సెస్ అయితారు అని చెప్పి బయట అనుకుంటూ ఉంటారు. అలా అయితే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళంతా ఐఏఎస్‌లు అవ్వాలి కదా! అలా ఏమన్నా అవుతున్నారా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై ఏమన్నా అవ్వనటువంటి వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ చదివి ఇంగ్లీష్‌లో చిన్నప్పటి నుంచి చదివి ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నేను చెప్తుంది. తెలుగు మీడియంతో పని లేదు. ఇక్కడ ఏ మీడియంలో అయినా చక్కగా మీరు ఏదైనా మీకొచ్చినటువంటి ఏదైనా ఒక మీడియంలో చక్కగా సివిల్స్ రాసుకోవచ్చు. అది ఇంగ్లీషా, తెలుగా అనేది అనవసరం అనమాట. కాబట్టి ఐఏఎస్ అవ్వడానికి ఇంగ్లీష్ అయితే అవసరం లేదు. మీకు చదవడం వస్తే చాలు. 10థ్ క్లాస్ పాస్ అయ్యారంటే మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చి ఉంటుంది. అంటే మీరు 10థ్ పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, ఇంజినీరింగ్ పాస్ అయ్యారు. ఇట్లా మీరు రకరకాల డిగ్రీలు పాస్ అయ్యారంటే మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చుండి. ఈ రోజుల్లో ఇంగ్లీష్ చదవటం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అన్ని అప్లికేషన్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి కదా! ఊరికనే మీరు చదివి అర్థం చేసుకొని, మీరు ఆ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని వాటికి కావాల్సినటువంటి అన్నీ మీరు ఇన్‌పుట్‌లన్నీ ఇస్తున్నారు కదా! సో, అదే విధంగా తెలుగు మీడియంలో సివిల్స్ రాసి చక్కగా ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించవచ్చు. ఎంతోమందున్నారు ఐపీఎస్‌లు. అప్పలనాయుడు ఐపీఎస్, త్రినాథ్ ఐపీఎస్, ఇలాంటి వాళ్ళు కూడా తెలుగు మీడియంలోనే సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనపడకుండా చాలామంది ఉన్నారు. వీళ్ళు మీడియా దగ్గరికి రావట్లేదు కానీ, కొద్దిమంది మీడియా మీదకి వస్తున్నారు. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి నా అనుభవంతోటి, నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలుగు మీడియంలో రాసి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ ఇస్తాం మేము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ ఉంటుంది. ఆఫ్‌లైన్ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా రెండో బ్యాచ్ కూడా మొన్న ఆగస్టు 26కి స్టార్ట్ అయింది. ఇప్పుడే బేసిక్స్ అవి చెప్తున్నాం. మళ్ళా మీరు ఈ కొత్త బ్యాచ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. లిమిటెడ్ సీట్సే ఉంటాయి. కాబట్టి సివిల్ సర్వీసెస్ కోచింగ్ తెలుగు మీడియంలో రెండో బ్యాచ్ కూడా మా దగ్గర స్టార్ట్ అయింది. త్వరపడండి, టైం వేస్ట్ చేయకండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఒక సంవత్సరం కోచింగ్ తీసుకోండి. అక్కడి నుంచి 1-2 ఇయర్స్ ఏ రోజు 1-2 ఇయర్స్ కష్టపడండి. అరౌండ్ ఒక 3 ఇయర్స్ దీనికి అలాట్ చేయండి. మీరు చూస్తుండగానే 3 ఇయర్స్ అయిపోతాయి. మీరు ఐఏఎస్ తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అవుతారు. మీరు చూశారు కదా! రాష్ట్రంలో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా అంత పబ్లిసిటీ లేదు. 780 ర్యాంక్ వచ్చినటువంటి గోపాలకృష్ణకి ఇచ్చినంత పబ్లిసిటీ సారీ ఉదయకృష్ణారెడ్డికి ఇచ్చినంత పబ్లిసిటీ మూడో ర్యాంకర్ అయినటువంటి అనంత రెడ్డికి కూడా అంత రాలేదు. మీరు మీడియాలో చూస్తే మీకు అర్థమవుతుంది. తెలుగు మీడియానికి ఉన్నటువంటి ఆ క్రేజీ, ఆ ప్రయారిటీ మీకే అర్థమవుతుంది. సో, బేసిక్‌గా మెటీరియల్స్ ఉన్నాయి, కోచింగ్ ఉంది. నేను స్పెషల్ ఫోకస్ చేస్తాను మీ మీద. నేను చెప్పిన దాంట్లో 60% మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్‌లో అవుతారు. నేను ఏదైతే చెప్తానో దాంట్లో మీరు 60% రెగ్యులర్‌గా గాని ఫాలో అయితే రోజుకు ఒక 6-8 గంటలు గాని చదవగలిగితే ఖచ్చితంగా మీరు తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ రండి, కదిలి రండి. ఎవరి మీరు బయట వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీరు కోచింగ్ జాయిన్ అవ్వండి. చదవండి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వండి. చూడండి, వాళ్ళంతా కూడా సాధారణ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, డిస్టెన్స్ డిగ్రీలో చదివినటువంటి వాళ్ళు, బీఏ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు. వాళ్ళే ఐఏఎస్ తెలుగు మీడియంలో సాధించారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సాధిస్తారు. ఇందులో అనుమానం లేదు. 100% గ్యారంటీ ఇస్తాం మేము. మేము చెప్పినట్టుగా మీరు అసైన్‌మెంట్స్, ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు మీరు సాధించవచ్చు. గొప్ప లక్ష్యం ఇది. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనే ఒక అద్భుతం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో, చాలామంది డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వలేకపోయారు. మన డెమోకి బాగా అటెండ్ అయ్యారు. అందుకని మీకు వాళ్ళ కోసం కూడా ఇది కొంత ఉపయోగపడుతుంది మీకు. సో, దీన్ని ఫాలో అవ్వండి. వెంటనే ఆఫ్‌లైన్‌లో అయినా జాయిన్ అవ్వండి. ఆన్‌లైన్ అయినా జాయిన్ జాయిన్ అవ్వండి.
మా దగ్గర ఏంటంటే ఒక సంవత్సరం మీరు ఫీజు కట్టి జాయిన్ అయితే మీకు 3 ఇయర్స్ వరకు కోచింగ్ ఫ్రీగా ఇస్తాం. అప్ టు మీకు జాబ్ వచ్చేంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. క్వెషన్ పేపర్స్ ఎవల్యూట్ చేస్తాం. ఆన్సర్స్ ఎవల్యూషన్ చేయిస్తాం. మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. సో, అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తాం. అప్డేటెడ్‌గా మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోనే ఇవ్వగలుగుతాం. కాబట్టి తెలుగు మీడియంలో రాయండి సివిల్స్. తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్ చేసి మీ సత్తా ఏంటో మన గోపాలకృష్ణ గారిలాగా, మన ఆకురాతి పల్లవి గారిలాగా గోపాలకృష్ణ ఐఏఎస్ గారు, ఆ తర్వాత పల్లవి గారు ఐఏఎస్, అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు ఐఏఎస్ 9వ ర్యాంక్, తర్వాత మనం బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ 35థ్ ర్యాంకర్. సో, ఇట్లా ఎంతోమంది టాప్ ర్యాంకర్స్ ఉన్నారు. టాప్ ర్యాంకర్స్ వీళ్ళంతా కూడా టాప్ ర్యాంకర్స్. మామూలు ర్యాంకర్స్ కాదు వీళ్ళు. రీజనల్ లాంగ్వేజెస్ తెలుగులో రాసి అంత మంచి ర్యాంక్ సాధించినప్పుడు, మీరు ఎందుకు సాధించలేరు అనే ప్రశ్న మీరు వేసుకొని సిన్సియర్‌గా వర్క్ చేయండి. మీ వర్క్‌కి నా సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఐఏఎస్‌లు అవుతారు. ఇంకా చాలామందికి తెలియజేయండి. ఇది చూసే పేరెంట్స్ గానీ, ఇతరితర వాళ్ళు గానీ, ఇది అందరికీ చెప్పండి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చని. దీన్ని ఒక ఉద్యమంలాగా, ఒక రెవల్యూషన్ లాగా నేను 2012 నుంచి నేను ఒక్కడినే సివిల్స్ తెలుగు మీడియం అశోక్ నగర్‌లో చెప్తూ ఎంకరేజ్ చేస్తున్నా. కేవలం తెలుగు మీడియం పిల్లల్ని నేను మాత్రమే 2012 నుంచి ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.